అగో ఆడేమైతుందో కనిపిస్తుందా? అగో ఇగో మీ బెదిరింపులకు లైవ్ ఇది. వాళ్ళకు రాజ్యాంగం ఇయ్యలేదా? ఆర్టికల్ 19(1) లేదా? వాళ్ళకు మాట్లాడే హక్కు లేదా? వాళ్ళకు పిల్లలకు మీ అటెండెన్సులు, మీ దౌర్జన్యాలు పద్ధతిగా మాట్లాడడానికి వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి పెద్ద మనిషి లెక్క మాట్లాడి గిది ప్రాబ్లము, పైసలు తీసుకోము, పిల్లలను హరాస్ చేయము అని అంటే అయిపోతుంది. అంటే వీళ్ళు ఫ్యాకల్టీనా? మీరు చేసేది అంటే ఇట్లాంటి పనులు మంచిగా ఉంటుంది, కానీ గాళ్ళతో వాచ్మెన్ పనులు చేపిస్తే మంచిగా ఉంటుందా చెప్పండి? నేను దగ్గర 3 దశాబ్దాల నుండి ఇంజనీరింగ్ కాలేజీలు చూస్తున్నా, చదివినాను. ఇంజనీరింగ్ కాలేజీలలో ఏ ఫ్యాకల్టీ వచ్చి రోడ్ల మీద ఇట్లా నిలబడరు. ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ్యాకల్టీ అరే పిల్లలు మీరు జీవితంలో పైకి రావాలరా భయ్, మేము వెనకాల ఉన్నామంటారు. అంతేగాని పైసలు కట్టకపోతే మేనేజ్మెంట్ తీసుకొనియండి, తప్పులేదు. ఇట్లా ఫ్యాకల్టీ వచ్చి చిల్లర పనులు చేసుడేంది? ఇప్పుడు ఫ్యాకల్టీని చూపించి ఎవడోడు ఉన్నాడో మేము చూసుకున్నాము, వీడియోలు రికార్డ్ చేసుకున్నాము, ఆ వీడియోలలో చూసి మేము మీద యాక్షన్ తీసుకుంటాం అని అంటే ఏమన్నమాట? స్కూల్ పోరగాళ్ళు కాదు, అదే చెప్తున్నా. కానీ మీరు వాళ్ళని స్కూల్ పోరగాళ్ళ కంటే హీనంగా ట్రీట్ చేస్తున్నారు. అది కదా బాధ. ఇంజనీరింగ్ కాలేజీలలో చదివే పిల్లలు ఎట్లుండాలి? అరే ఏమన్నా కానీ నా కాళ్ళ మీద నేను నిలబడే పరిస్థితులు ఉంటా అన్నట్టుగా ఉండాలి. స్విగ్గీలు, జొమాటోలు నడిపించుకునే కాడికి పాపం వాళ్ళ బతుకులు దిగజారిపోతున్నాయి. దానికి చదువుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా? 18 ఏళ్ళు నిండి బండి నడపగలిగిన ప్రతి ఒక్కరు చేయగలిగే జాబ్ అది. నేను ఏడో చూడలే. 5 నిమిషాలు లేట్ వస్తే అటెండెన్స్ పోతుంది తప్ప ఫోన్లో ఐడి కార్డులు అయితే ఎవ్వడు గుంజుకోడు. నేను చెప్తున్నా ఈ మాటలు మరి. బుక్స్ కొనలేదని చెప్పేసి ల్యాబ్లో రమ్మనండి, మాట్లాడదాం. చూడండి, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళు మీ ముందు భయపడి మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళు మాట్లాడే హక్కుని మాత్రం ఎవడు హరించలేరు. వాళ్ళు ఏడనన్నా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వాళ్ళని టార్గెట్ చేసి ఫెయిల్ చేస్తా అంటే తప్పు. ఇప్పుడు మేము కూడా సరే JNTU కిందనో ఉస్మాన్ యూనివర్సిటీ కిందనో ఉంటే వేరేలాగా అనుకుంటుండే. అటానమస్ యూనివర్సిటీ అని పెట్టుకొని ఈ అరాచకాలు ఏంది? ఎందుకు ఫీజు కట్టనందుక? దీన్ని క్లాస్ ఎక్కడ ఏమన్నా తెలుసా? 4 సంవత్సరాల ఎట్లా పాస్ అవుతుంది నేను చూస్తాను మేడం. ఎవరు మేడం? ఏమే ఆమె పేరేంది? బుక్లు ఎందుకు కొనలేదా అని అడిగింది. మేడం ఇప్పుడు కొనలేదు మేడం, మా వల్ల కాదు అని అడిగింది. ఎందుకు కొన్నావు అన్న. ఫస్ట్ సెమ్ ఆ బుక్లు లేవు. ఫస్ట్ సెమ్ లా వీడు అదే అన్నాడు, ఫస్ట్ సెమ్ బుక్లు లేవు అంటే చిన్న బుక్ లేకుండా చదివిరా మీరు దాకా మేము చదవలేదా? మీ నాన్న ఇదే చెప్పిండా? మీ నాన్న ఇదే ఫస్ట్ టైంలో బుక్లు ఎందుకు ఇవ్వలేదు మేడం? మళ్ళీ ఎందుకు ఇప్పుడు నువ్వు వేయరు? సెకండ్ ఇయర్ 2 అయితే ఎన్ని సప్లీలు ఉన్నాయంటే ఒకటి ఉందన్న. ఈ యాటిట్యూడ్ తో నువ్వు ఒక సప్లీ చెప్తున్నావు, నెక్స్ట్ సెమ్ లో చెప్తావా? నెక్స్ట్ సెమ్ లో 5-6 చెప్తావు, ఎట్లా పాస్ అవుతా నేను చూస్తానంటు. మా క్లాస్ టీచర్ నిలిపించి వీళ్ళని రుణమ గుర్తెట్టుకొని రాపించుకుంది. రోజు అబ్సెంట్ అవుతున్నాను, రోజు అబ్సెంట్. లాస్ట్ కి మళ్ళీ కండోనేషన్ కట్టమంటారు. 20,000 ప్రూఫ్ ఆలే పెట్టింది. మొన్న సెమిస్టర్ గిట్టంగా రాయలేదు సెమిస్టర్. అంటే ఈ కండోనేషన్ ఫీజులు కట్టకపోతే సెమిస్టర్ లో రాయనిస్తలేదు. ఇప్పుడు రాయలేదు మేము, అయిపోయింది సెమిస్టర్. ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ అయిపోయింది. ఇప్పుడు మేము ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ గిట్టంగా రాయలేదు. ఎందుకు అట్లా? ఎందుకంటే వెళ్ళిపోయారు, తీసుకొని వెళ్ళిపోయారు. కండోనేషన్ అది హాల్ టికెట్స్ తీసుకొని వెళ్ళిపోతారు. కండోనేషన్ కట్ట ల్యాబ్ ఎగ్జామ్ ఇప్పుడు మేము రాయలేదు, అయిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్ గిట్టంగా అయిపోయింది. సెకండ్ ఇయర్ ఫిబ్రవరి మంత్, మార్చ్ మంత్, ఏప్రిల్ మంత్ 1000, 12,000, 25,000 డిపెండ్స్ ఆన్ యువర్ అటెండెన్స్ పర్సెంట్. కాలేజీలో పెట్టరు 25,000 అంట. అంటే వాళ్ళు మీరు రాకపోతే అటెండెన్స్ చేయకపోతే తప్పు లేదు, వాళ్ళకి డీటైన్ చేసే రైట్ ఉంటుంది. కానీ మీరు వచ్చినాక కూడా కావాలని నిలబెట్టేసి అటెండెన్స్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎక్స్ట్రా మాట్లాడితే ఇది అంత ఎందుకు అని అంటే బుక్కులు కొనందుకు.